రామ్మోహన్ గారు, ఇటీవల ముగిసిన ఎంపీ ఎన్నికల్లో మీ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నా కూడా నేతలు కార్యకర్తలు మాత్రం ఇంకా అసంతృప్తి అలాగే ఉంది. అసలు డబుల్ డిజిట్ ఎందుకు గెలవలేకపోయారు అనే దానిపైన విశ్లేషణ ఏమైనా చేసుకున్నారా పార్టీలో? ముఖ్యంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కుట్రపూరితంగా వాళ్ళు ఒక 1 డే బిఫోరే వాళ్ళ యొక్క క్యాడర్కి అంతా కూడా కాలర్ లైన్ లోకి వచ్చారు శ్రీనివాస్ గారు బెహ్రైన్ నుంచి. శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అన్న. నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. అన్నా ఏం లేదు, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మీకు తెలుసా అన్న? మీ ప్రభుత్వం తెలుసా? ఒకటి వచ్చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజా సంపదను దుర్వినియోగం చేసి చాలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొన్ని ప్రాజెక్టులు చేసి కొన్ని పాస్ అయ్యి కొన్ని ఫెయిల్ అయ్యి ప్రజల మీద పడ్డ భారాన్ని ఒక 4 రూపాయల మీద అమ్ముకునే ఒక ఫ్రూట్స్ అమ్ముకున్న వ్యక్తి నుంచి, కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి నుంచి, పాత ఇనుప సామాన్లు అమ్ముకున్న నుంచి, గరీబోళ్ళ నుంచి ఇన్ని లక్షల కోట్లు భారం వేస్తే డబ్బు ఉన్నోనికి లేనోనికి తేడా. ప్లస్ ఈ రాష్ట్రాన్ని అంత అప్పుల పాలుండి మీకు తెలిసి మీరు బస్సు ఎట్లా ఫ్రీ ఇస్తారు, మీరు కరెంట్ ఎట్లా ఫ్రీ ఇస్తారు, మీరు సిలిండర్ ఎట్లా ఫ్రీ ఇస్తారు, మీరు రాష్ట్ర సంపదను ఎట్లా సృష్టిస్తారు, ఎన్ని కంపెనీలు మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఎట్లా కడతారు, మీరు ఇచ్చే సంక్షేమాలకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు, ప్రజలకి ఏం కావాలన్నా విద్య, వైద్యం ఇవి తప్ప రైతన్నలకు కావాల్సినది వాళ్ళకు ఫెసిలిటీ కావాలి. ఇన్ని రాష్ట్రాలకు అప్పు ఉండి మనం చూస్తున్నాం సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆర్టీసీ వాళ్ళు ప్రైవేట్ చేస్తానంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి ఫైట్ చేసి అని చేస్తే మీరు ఫ్రీ బస్ ఇస్తే అంటే ఇంకా ప్రజల మీద మీరు భారాన్ని చేసి మీ ఓటు బ్యాంక్ కోసం, మీరు అధికారం కోసం అన్ని ఫ్రీలు ఇస్తే, ప్రతి ఒక్కరికి ఫ్రీలు ఇస్తే రేపు మనుషులు అన్నట్టు ఎట్లా పడుతుంది? ఎక్కడికి వెళ్ళి ఈ అప్పులు కట్టాలా? ఎక్కడ మీరు రాష్ట్ర సంపదను ఎలా సృష్టిస్తారు? ఫస్ట్ మీరు ఎన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు? ఈ అప్పులు ఇంట్రెస్ట్ ఎట్లా కడతారు? అప్పులు ఎట్లా తీస్తారు? ప్రజలకు ఇచ్చే సంక్షేమాలు ఎట్లా చెప్తారు? రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? రాబోయే శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అర్థమైందండి. రామ్మోహన్ గారు ఆన్సర్ ప్లీజ్. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు మీ ప్రశ్నకు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కె చంద్రశేఖర్ గారు తీసుకోవడం జరిగింది. ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు 40,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ దానికి ఇంట్రెస్ట్ కూడా మేము ఆల్రెడీ పే చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏ విధంగా మేము రాష్ట్రాన్ని మేము ఇచ్చే పథకాలు అమలు చేస్తామని మీరు మంచి ప్రశ్న అడిగినారు. మీరు చూస్తున్నారు, ప్రభుత్వం రాగానే మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఆర్టీసీ బస్సులో సౌకర్యం కల్పించినాం. సమాజంలో సగభాగం మహిళలు, చాలామంది విద్య చదువుకోవాలని చెప్పి మహిళా సోదరిమణులకు ఉంటుంది, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకనో, వాళ్ళకు రవాణా సౌకర్యం లేకనో, వాళ్ళకు హైదరాబాద్లను పట్టణాలను పోయి చదువుకోవాలంటే అక్కడ వసతి లేక గ్రామాల్లో ఉండే వాళ్ళు గ్రామాల్లోనే ఉండిపోతున్నారు విద్యార్థినులు. అలాంటి వాళ్ళకు ఒక బస్సు సౌకర్యం ఉండడం మూలంగా, ఉదాహరణకు పరిగి పక్కన పల్లెలో ఉండే ఒక అమ్మాయి పరిగి పట్టణానికి వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, వికారాబాద్ పోయి చదువుకోవడానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా చేవెళ్ళ నుంచి ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళు హైదరాబాద్ పోయి కూడా చదువుకొని మళ్ళీ ఇంటికి రావచ్చు. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు వేరే విధంగా ఉంటాయి. వాళ్ళు రాత్రి 8 కల్లా తల్లిదండ్రుల దగ్గర రావాలని, సెక్యూరిటీ ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు, విద్యార్థులు కోరుకుంటారు. వాళ్ళకు ఒక బస్ సౌకర్యం ఉంటే మళ్ళీ వాళ్ళు రాత్రి కల్లా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది, సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి సౌకర్యం మహిళలకు. అదేవిధంగా మనకు ఇంటికి కరెంటు బిల్లు కట్టలేక చాలామంది ఇబ్బంది పాలవుతుంటారు. ఎవరైనా పిల్లలు చదువుకోవాలంటే కూడా కరెంట్ బిల్ చెల్లించకపోతే వాళ్ళు రైల్మెన్ వచ్చి కట్ చేసి పోతారు. ఆ పిల్లలు చదువుకునే పుస్తకాలు పక్కన పడేసి ఆడుకోనికి పోతారు. భర్తకు ఫోన్ చేస్తే ఎక్కడో చేను దగ్గర ఉంటాడు, బిల్లు కట్టాలంటే కూడా వాళ్ళ రీకనెక్షన్ ఫీజు కట్టమని చెప్పి అడుగుతారు విద్యుత్ లైన్ అధికారులు. ఇలాంటి సందర్భం ఉండకూడదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 700 రూపాయల వరకు పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతాంగానికి అందరికి కూడా ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినాం. తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ పథకాన్ని రద్దు చేయలేని పరిస్థితి ఉంది. రద్దు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వాళ్ళు కొనసాగించారు. 20 ఏళ్ల నుంచి
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ వస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకం. రైతాంగానికి ఇచ్చిన, విద్యార్థులకు ఇచ్చిన, అది మనం ఒక పెట్టుబడిగా భావించవద్దు. అది మానవ వనరులపైన, రైతాంగం పైన వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం పెడుతున్నటువంటి ఖర్చుగానే పరిగణించాలి, కానీ వృధా ఖర్చుగా పరిగణించవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పనికిరాని ప్రాజెక్టులు కట్టిండ్రు. కాళేశ్వరం మేము పోయొచ్చినాం, మీడియా మిత్రులను తీసుకెళ్ళినాం. అక్కడ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పర్రెలు బాచినాయి. ఘోష్ అని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జిను అపాయింట్ చేసినాం. ఆయన అన్ని అఫిడవిట్లు ఇస్తున్నాడు. దానికి సంబంధించిన మంత్రులకు, ఇంజనీర్లకు అందరు కూడా మీరు అఫిడవిట్ల రూపం లోపల ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మీరు ఒకవేళ తప్పుడు జవాబులు చెప్తే క్రిమినల్ కేసు కూడా పెడతామని చెప్పి స్పష్టంగా చెప్పినారు. కాబట్టి మేము మాత్రం అట్లాంటి పని చెయ్యం. మీకు తెలుసు, నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ కట్టించడం జరిగింది, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ కట్టించడం జరిగింది. వీళ్ళు కట్టించింది ఆ ప్రాజెక్టులు అసలు కొన్ని ఏళ్ళు కూడా కాలేదు. వాళ్ళు లోపభూయిష్టమైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు పర్రెలు వారి మొత్తం కూడా రాష్ట్రంలో కూడా అందరూ కూడా బాధపడే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. కాంగ్రెస్ మాత్రం అట్లాంటి పని చేయదు. ఎందుకంటే మేము కట్టిన ప్రాజెక్టులే మీకు ఉదాహరణగా మేము చెప్తున్నాం. ఈరోజు ఆ ప్రాజెక్టులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగమయ్యే పథకాలను తీసుకొస్తాం. ప్రజలకు గతం లోపల ఊర్లలో భూములు లేని టైం లోపల పేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 5 ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చినాం. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు, అట్టడుగు వర్గాల వాళ్ళకు అందియాలన్న తలంపుతో పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా వృధా చేయము. అదేవిధంగా మీరు ఏ విధంగా సేకరిస్తారు నిధులు అని చెప్పి మీరు అడిగారు, మంచి ప్రశ్న. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దవోస్, స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ పెట్టుబడులదారులను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆకర్షించి ఒక 40,000 కోట్లకు అగ్రిమెంట్లు సంతకం చేసి ఆ 40,000 కోట్ల పరిశ్రమలు మన తెలంగాణ లోపల హైదరాబాద్ చుట్టుముట్టు కానీ జిల్లాలు కానీ ఏర్పాటయ్యే విధంగా ఆల్రెడీ తొందరలోనే ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, ఈ యొక్క ప్రాజెక్టులోకి నిష్ణాతులైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా సంతకాలు చేసినారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వం ఈ యొక్క జిఎస్టీ వసూళ్లలో కూడా లోపభూయిష్టమైన విధానాలు అప్పుడున్నటువంటి అధికారులు సోమేష్ కుమార్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఇండస్ట్రీ పైన కూడా జిఎస్టీ వసూళ్లపైన దృష్టి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జిఎస్టీ వసూళ్ళు అన్నది ఒక నెలలోనే 1000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినాం. ఎందుకంటే కొన్ని పరిశ్రమల మీద వాళ్ళకు లోపాయికారి అండర్స్టాండింగ్ ఉండి ట్యాక్సీలు కూడా కరెక్ట్గా వాళ్ళు వసూలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాక్సెస్ కూడా రాబట్టి ఆదాయాన్ని ఒకసారి పెంచుకుంటూ ఇంకా ఏ విధంగా పేద ప్రజలకు మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్న విషయం లోపల చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా టూరిజంలో కూడా ఎంకరేజ్ చేసి ఒక రివర్ ఫ్రంట్ అథారిటీ, మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసి టూరిస్టులను కూడా ఆకర్షించి టూరిస్ట్ ద్వారా కూడా ఇక టూరిజం రెవెన్యూను కూడా పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.